హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనకి శివరాత్రి ప్రశ్నలు ఏంటంటే పరమాన్నమును గారెలు వేసామండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. మీరేమనుకున్నారు ఈ శివరాత్రికి మాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ, ఒక రేషన్ బియ్యం అండి. ఇవి ఒక లోటా రేషన్ బియ్యం తీసుకున్నామండి. ఈ పరమాన్నానికి అయితే రేషన్ బియ్యం చాలా బాగుంటాయండి సన్న బియ్యం కంటే. కడిగి 4 సార్లు కడుక్కోవాలండి. కడిగి శుభ్రంగా కడుక్కున్నదండి. గ్లాస్కి 2 గ్లాసులు పాలు పోసుకోండి. నాకైతే చికెన్ పాలు దొరికినాయండి, మా ఇంటి దగ్గర నేను తీసుకున్నాను. మీకు చికెన్ పాలు దొరికినా లేకపోతే ప్యాకెట్ పాలన్నా యూజ్ చేసుకోండి. నేనైతే కుక్కర్లో పెట్టానండి. ఇవి కుక్కర్లో అయితే ఏంటంటే కొంచెం మెత్తగా ఉడుకుద్ది అని చెప్పేసి కుక్కర్లో పెట్టి వండుతున్నానండి పరమాన్నం. నేనైతే కప్పు బెల్లం తీసుకున్నానండి. మాకు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు. మీకు స్వీట్ వద్దండి అనుకుంటే కనుక హాఫ్ కప్ తీసుకోండి. పాకాన్ని బెల్లం కరిగేదాకా బాయిల్ చేసుకోండి. తర్వాత 2 యాలక్కాయలు కూడా దంచుకుని అందులో వేసుకోండి. ఈరోజు మీరే ఇంట్లో ఏం రెసిపీస్ చేసుకున్నారో, ఈరోజు మీరేం వంటలు వండుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదిగో చూసారు కదండి మన పరమాన్నం ఎంత మెత్తగా ఉడికిందో. కుక్కర్లో వేసుకుంటే ఏంటంటేనండి కొంచెం మెత్తగా ఉడుకుతుంది. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసుకోండి. మీకు నెయ్యి ఎక్కువ కావాలి టేస్ట్. నేనైతే కొబ్బరి, బాదం పప్పు, జీడిపప్పు వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా కిస్మిస్లు కూడా కావాలంటే వేయించుకోండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు వేయించుకున్నాం కదండి బెల్లం కరిగే వరకు ఆ పాకాన్ని వేడి రైస్లో వేసుకుని ఒకసారి మొత్తం కలిపేలా తిప్పుకోండి. కొంచెం ఇసువంత సాల్ట్ కూడా వేసుకుంటే అండి పరమాణానికి టేస్ట్ బాగుంటుందండి. ఆల్రెడీ మీకు తెలుసు. ఇంకోసారి నేను గుర్చేస్తాను. ఒకసారి వేసుకుని మొత్తం కలిపేలాగా తిప్పుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది నాకైతే మంచి పాలు దొరికినాయండి. మీరు కూడా ఇలాంటి పాలు దొరికితే ఉండండి, లేకపోతే ప్యాకెట్ పాలు ఒకసారి ట్రై చేయండి. మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మొత్తం కలిపేలాగా మొత్తం తిప్పుకోండి. ఒకసారి చూసారు కదా పరమాన్నం నోరు ఊరుతుంది కదా. పరమాన్నం ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కుక్కర్లో ఎప్పుడు పెట్టుకునేలా కాకుండా ఇలా కూడా ఒకసారి కుక్కర్లో పెట్టి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా మనం వేడివేడి పరమాన్నం రెడీ. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కొబ్బరిను టమాటా చట్నీ కోసం ఒకసారి ప్రాసెస్ చూసేద్దాము. ఆ 2 మిరపకాయలు తీసుకుని గిల్లుకుని ప్యాన్లో వేసుకుని వేయించుకోవాలి. తర్వాత మనం 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ప్యాన్లో వేసుకుని వేయించుకోవాలి. ఈ కాంబినేషన్ గార్లిక్ అయితే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మామూలుగా మనం పల్లీలు కొబ్బరి అలా చేసుకుంటాం కదండి ఎప్పుడు చట్నీ. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి చట్నీ. నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఆ చట్నీ కూడా చేస్తాను. ఒక్కోసారి ఈ చట్నీ కూడా చాలా బాగుంటుందండి గారెల్లోకి. చికెను అలా కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీటితో పాటు నేను మసాలా పప్పు కూడా చేశానండి. ఒకసారి మీకు కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. చిన్న సైజ్ అంతా ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోండి. మీ తిప్పుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు తిప్పుకొని మూత పెట్టుకోండి. ఇలా చూసారు కదండి ఆయిల్ పైకి వచ్చే వరకు నేను మగ్గించుకున్నాను. ఒకసారి కూడా మీరు మూత పెట్టుకుని ఒకసారి మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత ఇది చూసారు కదా మనం ఎండుమిరపకాయలు కొబ్బరి వేయించుకున్న టమాటాలు కూడా వేసుకుని మిక్సీ పెట్టుకోండి. మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం తాలింపు ప్రాసెస్ చూసేద్దాము. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్నర తాలింపులు వేసుకోండి. తాలింపులు వేసుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయ గిల్లు వేసుకోండి. మామూలుగా అయితే తాలింపులోకి కరివేపాకు వేస్తారండి. నేను ఇది కొత్తిమీర వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇలా కొంచెం జారుడుగా పట్టుకోండి. గట్టిగా పట్టుకుంటే అంటే తినడానికి బాగోదు. ఇలా కొంచెం జారుడుగా పట్టుకోండి, బాగుంటుంది ఇలా కూడా ఒకసారి టేస్ట్. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. తర్వాత మనం గారెల కోసం కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం గారెల పిండి నేను రెడీ చేసుకున్నానండి. 6 గంటల పాటు గారెల పిండి నానబెట్టుకున్నాను. నిన్న ఈవినింగ్ నేను నానబెట్టానండి. నేను నైటే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరకాయలు,
వేసి నేను మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గడ్డ తీసి బయట పెట్టుకున్నాను నేను. అందులోకి ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇందులో అయితే నేను తినే సోడా అయితే వేయలేదండి. నేను ఇలా చేసి ఒక గంట పాటు నైట్ నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మిక్సీ పెట్టుకుని. ఇలా అయితే కొంచెం గారెలు మెత్తగా వస్తాయండి. నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాను. అప్పటికప్పుడైతే నేను మిక్సీ పట్టుకుని గారెలు అయితే అలా అయినండి గట్టిగా వస్తాయి గారెలు. ఇలా మనం ముందే రోజునే నానబెట్టుకున్న 6 గంటలు మనం పడుకునే ముందే ఈవినింగ్ మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గారెలు మెత్తగా ఉంటాయండి. ఇలా కూడా ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయడానికి అవకాశం ఇవ్వండి. చూశారు కదా ఫ్రెండ్స్ మన వేడి వేడి గారెలు. ఇలా కూడా ఒకసారి మా మా పద్ధతిలో కూడా ఇలా ఒకసారి చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.